నాంపల్లి స్పెషల్ మెజిస్ట్రేట్ కోర్టులో ఏదైతే కేటీఆర్ కొండా సురేఖ మీద వేసిన డిఫమేషన్ కేసు సంబంధించి అలా ఒక స్టేట్మెంట్ రికార్డ్ అయితే జరిగింది. అయితే ఏ అంశాలు లోపల చర్చించారు, అలాగే ముందు ముందు ఈ కేసు తీవ్రత ఎంత దాకా ఉండబోతుందో ఒకసారి తెలుసుకుందాం. మనతో పాటు బీఆర్ఎస్ లీగల్ సెల్ సంబంధించి లలితారెడ్డి ఉన్నారు, ఒకసారి అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ముందు ముందు ఎంతవరకు వెళ్ళే అవకాశం ఉంది? ఇప్పుడు కొండా సురేఖ దీని మీద రియాక్ట్ అవుతుందా లేదా? ఇప్పుడైతే లోపల ఏ అంశాలు మాట్లాడారు? ఇప్పుడు కోర్టులో ఈరోజు కేటీఆర్ గారి స్టేట్మెంట్ మొత్తం ఏ విధంగా జరిగింది, ఫ్రమ్ ది బిగినింగ్ కొండా సురేఖ గారు చేసిన కామెంట్స్ ఏంటి, ఏ విధంగా కేటీఆర్ గారికి పరువు నష్టం కలిగే విధంగా ఆమె అయితే డిరగేటరీ అండ్ అబ్జర్వ్డ్ కామెంట్స్ చేశారో ఆ విషయాలన్నీ కూడా కోర్టు వారికి కేటీఆర్ గారు చాలా కులంకషంగా వివరించారు. సో ఆయన స్టేట్మెంట్ అయిన తర్వాత దాసోజు శ్రవణ్ గారు కూడా విట్నెస్గా ఎగ్జామిన్ అయ్యారు. సో ఫర్దర్గా ఈ నెల మళ్ళీ 30వ తారీఖు వెళ్ళింది కేసు. ఆ 30th రోజు రిమైనింగ్ విట్నెసెస్ కూడా ఎగ్జామిన్ అవుతారు. కొండా సురేఖ గారు కంపల్సరీ చాలా తీవ్రమైన కాన్సిక్వెన్సెస్ ఈ కేసు ద్వారా ఫేస్ చేస్తారు. బికాస్ తను ఏదైతే కామెంట్స్ డెరగేటరీ కామెంట్స్ పాస్ చేశారో అది అసలు ఎవ్వరు కూడా సభ్య సమాజాన్ని ఎవరు యాక్సెప్టబుల్ కాదు. సో అలాంటి ఆమెకి కంపల్సరీ తగిన శిక్ష పడాల్సిందే. అండ్ ఈ కేసులో మేము ఏదైతే ఉందో తప్పకుండా ఆమెకి శిక్ష పడేటట్టుగా చేస్తాం. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏదైతే మళ్ళీ నెక్స్ట్ హియరింగ్ అట్లా పిలుస్తారు కదా ట్రయల్కి, కాబట్టి అప్పుడు కేటీఆర్ హాజరయ్యే అవకాశం ఉందా? ఇంకొకటి వాళ్ళ తరపు నుంచి అడ్వకేట్లు ఏమంటున్నారంటే ఇది కామన్గా ఒక సోషల్ మీడియా చేసిన దానికే మేము రియాక్ట్ అయ్యాము, కానీ మేము న్యాయపరంగానే పోరాడుతున్నాము, ఖచ్చితంగా మేమే గెలుస్తాము అనే ధీమాలో కూడా వ్యక్తం చేస్తున్నారు. నిజంగా అటువంటి సందర్భం చూడండి, ఒక సోషల్ మీడియాకి దానికి అనుగుణంగా మేము రియాక్ట్ అయ్యి కామెంట్ చేశాము అంటే అలాంటి స్టేట్మెంట్స్ కాదు కదా. తను స్టేట్మెంట్ చేసే ముందు ఒక వ్యక్తి ఒక స్వేచ్ఛని హరించుకుంటూ ఆయన జీవించే హక్కును కానీ ఆయన పరువు ప్రతిష్టలు, ఆయన ఫ్యామిలీ, ఆయనకి ఉన్న బ్యాక్గ్రౌండ్, సో ఇవన్నీ కించపరిచే విధంగా ఒక వ్యక్తిని టార్గెట్ చేయాల్సిన అవసరం లేదు. ఆమె చాలా మోస్ట్ మాలిఫైడ్ ఇంటెన్షన్ తోటి కేటీఆర్ గారు పరువు తీయాలని ఆమె ఏదైతే ఈరోజు చేసిందో ఆ చర్య తీవ్రంగా పరిగణించబడుతుంది. ఏ న్యాయస్థానం కూడా ఊరుకోదు. ఆమె శిక్షకి అర్హురాలు. సో వాళ్ళ లాయర్ లేదో మేము అంటే అది చెప్పడం కూడా చూడండి, ఎట్లయితే సోషల్ మీడియాలో రియాక్ట్ అయ్యి కామెంట్ చేయడం అంటే వాట్ ఈస్ దిస్ టైప్ ఆఫ్ కామెంట్ ఆ మినిస్టర్ విల్ డూ. ఇలాంటి ఒక మినిస్టర్, మహిళా మినిస్టర్, మహిళల తరఫు నుంచి వచ్చిన ఆమె అందరికీ ఆదర్శంగా ఉండాలి. ఆదర్శంగా ఉండాల్సిన మహిళ అవన్నీ మర్చిపోయి ఆమె ఈ విధంగా ఇంత తప్పుడు వ్యాఖ్యలు ఒక ఐటీ మినిస్టర్ 9 సంవత్సరాలు క్యాబినెట్ మినిస్టర్గా చేశారు ఆయన. సో తన గురించి తన పరువు పోయే విధంగా ఏదైతే కామెంట్స్ చేశారో ఇది చాలా తీవ్రంగా పరిగణనలోకి తీసుకుంటాము. తప్పకుండా కోర్టు ఆమెకి శిక్ష విధిస్తుంది ఈ కేసులో.